సామెతల గ్రంథం 4:20-27 రాత్రి ధ్యానించాం. చాలా లోతుగా చెప్పాను, చాలాసేపు చెప్పాను. 1 గంట సుమారు వాక్యం చెప్పడం జరిగింది. ఇక్కడ సొలొమోను మహారాజు ఈ చక్కని మాటలు దేవుడిచ్చిన జ్ఞానంతో రాస్తున్నాడు. దేంతో రాస్తున్నాడు? సొలొమోను అంటే చాలామందికి ఒకటే ప్రసంగం వచ్చు. నాకైతే సొలొమోను అంటే బాగా ఇష్టం. అంటే సొలొమోనులో ఒకవేళ ఏదైనా పాపం ఉందంటే అది ఇష్టం అనుకోకండి. సొలొమోనును దేవుడు జ్ఞానవంతునిగా చేశాడు. ఇందాక స్కిల్ అంటున్నారు మన సతీష్ గారు. స్కిల్ స్పెల్లింగ్ ఏంటి? SKILL. స్కిల్ అంటే టాలెంట్, నేర్పరితనం, ఏదో ఒక విద్యను కలిగి ఉంటాం, ఒక నిపుణతను కలిగి ఉంటాం. ఏం కలిగి ఉంటాం? నిపుణత అంటూ ఉందంటే లోకంలో అది జ్ఞానం చేతనే ఉంటుంది. ఈ జ్ఞానం అనేది ఎలా వస్తుందంటే దేవుడు మనకిచ్చిన ఈ మెదడు, ఆరోగ్య స్థితి, ఈ స్థితిగతుల్లో దేవుడు తన జ్ఞానాన్ని మనకిచ్చేశాడు. ఆదామును దేవుడు పుట్టించిన తర్వాత ఆదాము దేవుని కుమారుడు అని పిలువబడ్డాడు. ఎవరని పిలువబడ్డాడు? నేను మా అబ్బాయిని కన్నాను అనుకోండి, మా అబ్బాయి జాన్సన్ గారి అబ్బాయి అని పిలువబడాలి. జాన్సన్కు ఉన్న జ్ఞానం కంటే కొద్దిగా ఎక్కువ జ్ఞానం రావాలి. తరాలు ఒక తరం వెంబడి తరాలు పెరుగుతున్నప్పుడు జ్ఞానం కూడా పెరుగుతూ ఉండాలి. అలాగే ఆదాము దగ్గరకు ఏ జ్ఞానం వచ్చింది? దేవుని జ్ఞానం వచ్చింది. అదే జ్ఞానం ఈ రోజున మనకు కూడా ఇవ్వబడింది. ఆ జ్ఞానము దేవుని ఆత్మ సంబంధంగా పదును పెట్టబడితే అది ఆశీర్వాదకరం. అందరూ స్తోత్రం చెప్పండి. అలాగూ దావీదిచ్చిన వారసత్వాన్ని సొలొమోను అందుకొని దేవుని చేత గొప్ప జ్ఞాని అని సర్టిఫై చేయబడ్డాడు సొలొమోను. ఈ సొలొమోను మాటలు చాలా బాగుంటాయి. సొలొమోను ఎన్ని గ్రంథాలు రాశాడు? 3 గ్రంథాలు రాశాడు. సామెతల గ్రంథం, పరమగీతాలు, ప్రసంగి, 3 గ్రంథాలు. 3 వెరైటీలు అనమాట. 3 బిర్యానీలు అనమాట. మీకు బిర్యానీ అంటే ఇష్టమా? ఈ బైబిల్లో ఈ 3 కూడా 3 రకాలుగా విలువైన ఆహారం, శ్రేష్టమైన ఆహారం. ఇది ఏ ఆహారం? ఇది శ్రేష్టమైన ఆహారం. ఈ శ్రేష్టమైన ఆహారాన్ని ఆయన అందించాడు అంటే అది కేవలం ఆయన లోక సంబంధమైన కుయుక్తి చేత, తనకున్న స్వార్థం చేత రాయలేదు, కానీ దేవుడిచ్చిన విశాలమైన మనసులు కలిగి రాశాడు. అందుకని ఈ మాటలు చక్కగా రాస్తాడు. ఏమని రాస్తున్నాడు ఇక్కడ? 4:20 నా కుమారుడా, నా మాటలను ఆలకింపుము, నా వాక్యములకు చెవియొగ్గుము, నీ కన్నుల నుండి వాటిని తొలగిపోనీయకుము, నీ హృదయముందు వాటిని భద్రము చేసుకును. ఇది తండ్రి కుమారుడితో చెప్పుచున్నటువంటి మాటలు. తండ్రి కుమారుడితో చెప్పుచున్నటువంటి మాటలు. తండ్రి కుమారుడితో చెప్తున్నాడు. మనందరికీ తండ్రి పరలోకమందు ఉన్నాడు. మనకందరికన్నా తల్లిదండ్రులు ఉన్నారు. అసలు తండ్రి పరలోకమందు ఉన్నాడు. ఆయన ఎప్పటికీ మనకు తండ్రి ఉన్నాడు. మన కొరకు ఆయన ఈ లోకమంతటిని ఆజ్ఞాపించాడు. మనకు ఆకలేస్తే తినడానికి ఆహారపు ఇచ్చే వృక్షాలను దేవుడు పుట్టించాడు. జంతువులను దేవుడు పుట్టించాడు. అపరాలు దేవుడు పుట్టించాడు. విషయాలు దేవుడు కలుగు చేశాడు. నీరు దేవుడిచ్చాడు. ఇన్ని సదుపాయాలు దేవుడిచ్చి ఆయన ఉపదేశం చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? తల్లిదండ్రులు మీరు పిల్లలకి అన్నం పెట్టేసి రోడ్డు మీదకి వదిలేయరు. ఒకవేళ వదిలేస్తే ఆ పశువులు అటు పెరుగుతాయి, వాళ్ళు ఇటు పెరుగుతారు. మనం పిల్లలు పెంచేటప్పుడు ఏం చేస్తామంటే ఆహారం పెడతాం, లేకపోతే పాలు తాగినాడు పాలు ఇస్తాం. వాళ్ళని ప్రేమతో చూస్తాం. దేంతో చూస్తాం? ప్రేమతో చూస్తాం. పిల్లలు ఆహారం వల్ల గొప్పోళ్ళు అవరు. తల్లిదండ్రులు చూపే ప్రేమ చేత గొప్పోళ్ళు అవుతారు. దేని చేత? కాబట్టి తల్లిదండ్రులు, మీరు చాలామంది అనుకుంటూ ఉంటారు డబ్బులు ఇచ్చేస్తే పిల్లలు గొప్పోళ్ళు అయిపోతారు. ఈ మధ్యన చాలామంది గల్ఫ్లో వెళ్తున్నారు కదా, వీళ్ళు అక్కడి నుంచి డబ్బులు పంపేస్తుంటారు. ఇక్కడి నుంచి ఒక ఫోన్ కాల్ వెళ్తే, మరి మా వికాస్ ఎన్ని ఫోన్లు చేస్తాడో తెలియదు, కానీ ఒక ఫోన్ కాల్ వెళ్తే అటు నుంచి డబ్బులు వచ్చి పడిపోతాయి. ఫలానా వాడు పెద్ద బండి కొన్నాడు, ఆ బండి 3 లక్షలు, ఆ బండి కావాలని అయ్యగారు ఇన్వాయిస్ పెడతాడు, డిమాండ్ పెడతాడు, కొటేషన్ పెడతాడు అనమాట.
కొటేషన్ పెట్టగానే చుట్టాలకు ఫోన్ చేస్తారు. ఈ ఊళ్ళో ఎవరుంటే వాళ్ళకి ఫోన్ చేసి, మా వాడికి బండి కావాలంట, డబ్బులు పంపేస్తారు, అర్జెంట్గా కొనిచ్చేయి. అడిగి బండి తోలటం రాదు. బండి కొనిచ్చేసాక ఎలా తోలుతాడు అంటే, రానట్టే తోలుతాడు, వచ్చినట్టు ఎలా తోలుతాడు, వాడు బతుక్కి రాదు కదా. ఈ డబ్బులు పంపేసి మా పని అయిపోయింది చేతులు ముడుచుకుని కూర్చుంటారు అక్కడ. ఏదో రోజున ఎడుతారు, అయ్యో ఎందుకు బండి కొనిచ్చాను, బండి కొనిచ్చా పోయినా మాకు వచ్చి ముందువే అని ఎడుతూ ఉంటారు. అది ప్రేమ అంటే అది కాదు. ప్రేమ అంటే వాళ్ళని చక్కగా పెంచటం, చక్కగా పెంచాలి. చాలామంది మన జీవితంలో చేసిన పాపాలకి పుణ్యాలకి బహుమానం వస్తుందని నమ్ముతాం. పిల్లల్ని ఎలాగ పెంచామో దానికి కూడా తీర్పు దేవుడు తీరుస్తాడు. పిల్లల్ని ఎలాగ పెంచామో దానికి కూడా దేవుడు తీర్పు. దేవుడు అయితే ప్రతి విషయాన్ని మానవులకు స్పష్టంగా చెప్పాడు. దేవుడు మాటలు పంపించాడు. దేవుడు ఏం పంపించాడు? ఉదాహరణకు సొలొమోనుకి దావీదు చెప్పవలసినంత చెప్పేశాడు. బైబిల్లో దావీదు సొలొమోనుకు చెప్పవలసిన ప్రతి విషయం చెప్పాడు. ఎవరిని చంపాలో, ఎవరిని బతికించి ఉంచాలో, ఎలాగ పరిపాలన చేయాలో, ప్రజలతో ఎలాగ ఉండాలో, దేవునితో ఎలాగ ఉండాలో, ప్రవక్తలతో ఎలాగ ఉండాలో, దైవజనులతో ఎలాగ ఉండాలో, అన్ని విషయాలు దావీదు సొలొమోనుకు ఏది విడిచిపెట్టకుండా అన్నీ చెప్పాడు. మన హిందూ మతంలో ఒక కథ ఉంటుంది. అభిమన్యుడు పద్మవ్యూహంలోకి వెళ్ళటం చెప్పాడంట. చెప్పిన తర్వాత ఆడు బయటకు వస్తూ చెప్పనవలేదంట. బయటికి రావటం, ఆ అభిమన్యుడు పద్మవ్యూహంలోకి వెళ్ళి బయటకు వస్తే అవతల ఎవడో చచ్చిపోతారు కొంతమంది. ఆడెవడో అడ్డం వచ్చి చెప్పకుండా ఆపేశాడు. అలాగూ దేవుడు ఏది చెప్పకుండా మానవులకు లేడు. దావీదు ఏమీ చెప్పకుండా సొలొమోనుకు చెప్పకుండా దావీదు లేడు. చాలా విషయాలు చెప్పాడు. చాలా విషయాలు చెప్పినాడు. సొలొమోను కూడా ఏం చేశాడు? పిల్లలు ఏం చేస్తారు కదా, ఎక్కువ చెప్తే, ఇప్పుడు నేను ప్రసంగం అది ఎక్కువ చెప్పాను, మీరు పావుగంటని మిగతాది వదిలేస్తారు గాల్లోకి. అలాగే సొలొమోను చేయలేదు, మనకలా చేయలేదు. మనకే వెక్కసం. కొంతమంది తిండి తింటారు, సరిగ్గా తినరు. ప్లేట్లో కొంత మిగిల్చేస్తేనే వాళ్ళకి ఆనందం. సగం తిని మానేసిన వాళ్ళు చూశాను. 2 ముద్దలు ఎట్టుకుని గిన్నెట్టుకెళ్ళి ఇసురు కొట్టేసిన వాళ్ళు చూశాను. వీళ్ళు బతుకు అలా ఎందుకు అయిపోయిందిరా అంటే సగం పాపం వాళ్ళ అమ్మ బాబుదే. వాళ్ళకి తినటం వీళ్ళకి నేర్పలేదు, వాళ్ళకి తినటం రాదు, వీళ్ళకి తినటం నేర్పలేదు. మనిషి అయి పుట్టాక ఆహారం తినాలి, విషయాలు నేర్చుకోవాలి. అందుకనే ఇక్కడ చెప్తున్నాడు, నా కుమారుడా నా మాటలను ఆలకింపుము. యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు ఒక మాట చెప్తూ ఉండేవాడు, చెవి గలవాడు వినుగాక అనేవాడు. ప్రభు ఏమనేవాడు? వినుటకు చెవులు గలవాడు. మీకు చెవులు ఉన్నాయా అందరికీ? ఒకసారి చేసి చూసుకుంటూ ఉన్నాయో లేదో. రాత్రి ఎలకని ఎత్తిపోయినాం, ఉన్నాయి కదా. ఇవి ఎందుకున్నాయి? వినటానికి ఉన్నాయి. మనమేం చేస్తాం? వినం. ఇది మానవులకు నష్టాన్ని తెచ్చే గొప్ప లక్షణం. వినం. చాలామంది స్కూల్కి వెళ్తూ ఉంటారు. కొంతమంది చక్కగా వింటారు, కొంతమంది వినరు. కొంతమంది నీకులాగా అరిచేతిలో రాసుకుంటుంటారు. అరిచేతిలో పెన్ రాయకూడదమ్మా, కాగితం మీద రాయటానికి పెన్న కలుగు చేశారు. నువ్వు ఆ పెన్న జీవితాన్ని పాడు చేస్తున్నావు. కనుక వినుటకు చెవులు ఉన్నాయి. చెవులు ఎందుకున్నాయి? మనం దీనికి కొన్నిసార్లు తక్కువ పని చేస్తాం, దీనికి ఎక్కువ పని చెప్తాం. ఇప్పుడు టీవీ వచ్చాక కళ్ళకి చెవులకి పని చెప్తున్నాం, కానీ టీవీలో వచ్చేది కల్పితం అనే సంగతి తెలియదు చాలామంది. ఇక్కడ మాటలు వినమని చెప్తున్న మాటలు ఇవి అసలైన మాటలు. ఏ మాటలు చెప్పండి? అసలైన మాటలు మనుషులు నమ్మరు. ఇప్పుడు అంతా ఎందుకు? మీరు నిజం చెప్పండి, మీ మాట ఎంతసేపు వింటారు? ఎవడైనా అబద్ధాలు చెప్పండి తీసుకురండి, ఆడి దగ్గర కూర్చుని ఇంకా లెగరెవరు. అబద్ధాలు ఎలా ఉంటాయి? తీయగా ఉంటాయి. ఎలా ఉంటాయి? తీయగా ఉంటాయి. సత్యాలు ఎలాగుంటాయి? అవి సరిపడ్డ టేస్ట్లో ఉంటాయి. ఈ సరిపడ్డ టేస్ట్ కాదు, మనకు అక్కర్లేని టేస్టులు కావాలి.
అక్కర్లేని టేస్టులు కావాలి. దేవుని మాటలు జీవం కలిగిన మాటల్ని సొలొమోను ఏమని చెప్తున్నాడు? నా మాటలు ఆలకింపుము, నా వాక్యములకు చెవియొగ్గుము, నీ కన్నుల ఎదుట నుండి వాటిని తొలగిపోనీకుము, నీ హృదయమందు వాటిని భద్రము చేసుకుంది. ఇక్కడ హృదయం అనే మాట ఒక మాట మాట్లాడుతున్నాడు. ఏం మాట? హృదయం. నేను ఇక్కడ నిలబడి ఉన్నాను, నాకు ఒక హృదయం ఉంది. హృదయం అంటే అర్థం ఏంటంటే నా జీవిత విధానం, నా జీవిత విధానం. ఇక్కడ ముగ్గురు కూర్చున్నారు, ముగ్గురు త్రిమూర్తులు ఉన్నారు ఇక్కడ మనకు. ఈ ముగ్గురు ఎందుకు కూర్చోబెట్టాము వేదిక మీద? వాళ్ళకి ఒక హృదయం ఉంది. ఏ హృదయము? వాయిద్యాలు వాయించే హృదయం ఉంది. వాయిద్యాల మీద ఆసక్తి, వాయిద్యాలు వాయించటంలో నేర్పరిగా చక్కగా నేర్చుకొని వారు వాయిస్తున్నారు కనుక రండి అని వేదిక ఎక్కించి కూర్చోబెట్టి ఉన్నాం. అంటే ఏముంది వాళ్ళలో? వాయిద్యాలు వాయించుటకు ఇష్టపూర్వకమైన మనస్సు ఉంది, ఆసక్తి ఉంది. మన మీద కూడా ఆసక్తి ఉంది. ఇక్కడ దాకా వచ్చారు వాళ్ళు, అది ఇంటికాడ ఉందరు. మన మీద కూడా ఆసక్తి ఉంది. అదే హృదయం అంటే అదే. ఒక మనిషి యొక్క తీరు తెన్నులు. ఏం చెప్పండి? ఒక మనిషి యొక్క తీరు తెన్నులు. తీరు తెన్ను అనేది ఒక మనిషికి ఉంటుంది. నేను మంచివాడిని అంటే మంచివాడి వైపు, మంచిదాని వైపు. ఒకవేళ నేను చెడ్డోడిని అంటే చెడ్డదాని వైపు. నువ్వెవరో ఒక తీరు తెన్నులు నీకు ఉంటాయి. దాన్నే హృదయం అని చెప్పారు. హృదయం అని చెప్పారు. ఒకడు బాగా కోపిస్తాడు అనుకోండి, ఆ హృదయం నుండి ఏమి నిండి ఉంటుంది? కోపమే నిండి ఉంటుంది. ఒకడు బాగా జాలి గలడు అనుకోండి, వాడి హృదయం నిండా జాలే ఉంటుంది. ఒకడు ఆ పనికిమాలిన మాటలన్నీ నమ్మేసి వెళ్ళిపోయి ఎలక్క బోన్లో పడిపోయినట్టు పడిపోతుంటాడు. ఆడికి ఆ పనికిమాలిన మాటలు నమ్మడం వచ్చి కానీ అసలైన మాటలు నమ్మడం రాదు. అది వాడి హృదయం, వాడి జీవితం. అలాగే రకరకాల స్వభావాలు మనుషులకు ఉంటాయి. ఇక్కడ హృదయం అనే మాట ఎందుకు చెప్తున్నాడంటే మన జీవిత విధానాన్ని మార్చుకోవాలని సొలొమోను మహారాజు చెప్తున్నాడు. దేవుని ఆత్మ ద్వారా నింపబడి మన జీవిత విధానం మార్చబడాలి. ఇప్పుడు నేనున్నాను పాస్టర్, నేను ఒక బాధ్యత కలిగి ఉన్నాను. ఈ బాధ్యత కలిగిన దానిని, ఆ బాధ్యత నా హృదయంలో ఉంటే మీరు నన్ను గౌరవిస్తారు. అలాగే సంఘం ఎడల ఇక్కడ పెద్దవాళ్ళు ఉన్నారు, యజమానులు ఉన్నారు, వృద్ధులు ఉన్నారు, యవనస్తులు ఉన్నారు, చిన్నపిల్లలు ఉన్నారు, పసిబిడ్డలు ఉన్నారు, రకరకాల వయస్సుల వాళ్ళు మీరు ఉన్నారు. మిమ్మల్ని అందరినీ నేనేం చేయాలి? దేవుని ప్రేమ చేత ప్రేమించాలి. దేవుని ప్రేమ చేత అంటే నా హృదయంలో ఏముండాలి? మీ ఎడల ప్రేమ ఉండాలి. నాకు మీద ప్రేమ, నా భార్య మీద ప్రేమ కాదు. ఎవరి మీద ప్రేమ ఉండాలి? మీ ఎడల ప్రేమ ఉండాలి, మీ ఎడల ఆసక్తి ఉండాలి. దాన్నే హృదయం అని చెప్పారు. ఒక మనిషి యొక్క స్థితిగతులు హృదయం. ఈ మనిషి యొక్క స్థితిగతులు సరిచేయబడాలి. అందుకే ఒకరు పాస్టర్ అవ్వాలంటే ముందు బైబిల్ థియాలజీ చేయాలి, కొంతమంది గురువులకి శిష్యరికం చేయాలి, నేర్చుకోవాలి, సరిచేయబడవలసిన చోట సరిచేయబడాలి, ముందుకు వెళ్తూ ఉండాలి. నేను మీకు చాలాసార్లు చెప్తూ ఉంటాను, మీకు పరిచర్య చేస్తానంటే నేను రోజు ఇంకా నేర్చుకుంటానే ఉంటాను. నేర్చుకునే స్వభావం ఉన్నవాడే గొప్పవాడు అవుతాడని మీకు చెప్తూ ఉంటాను. అంటే రోజు రోజుకి మన జ్ఞానం అభివృద్ధి అవ్వాలి. రోజు రోజుకి మన జ్ఞానం. రాత్రి ఒక అమ్మాయిని మైక పట్టుకెళ్ళి ఎవరికి ఇయ్యన్నాను, స్విచ్ ఆఫీస్ ఇచ్చేసింది. ఆవిడకి రాత్రి పెద్ద మెడల్ ఇచ్చాను. ఇన్ని రోజులు చర్చకు వచ్చి అదే నేర్చుకుంది, మైక్ కట్టుకెళ్ళి స్విచ్ ఆఫీస్ ఇవ్వాలని. ఇంకొక అమ్మాయి మైక్ కట్టుకుని బాక్సులకు ఎదురెడుతుంది, కుయ్యమని శబ్దం రప్పిస్తుంది అనమాట. వీళ్ళంతా నేర్చుకునే బ్యాచ్ కాదు, అంతా వచ్చు అని విర్రవీగే బ్యాచ్. ఈ హృదయం అనేది మలచబడాలి. ఏం చేయబడాలి? హృదయం మలచబడాలి, 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 మలచబడాలి. ఒక పని చేసేవారు ఆ పనికి తగ్గట్టుగా బాడీ మారిపోవాలి. పిల్లల్ని స్కూలుకి పంపేదాకా ఒక రకంగా పెరుగుతారు, స్కూలుకి వెళ్ళేటప్పుడు ఇంకో రకంగా మారుతారు. స్కూల్కి వెళ్ళి కూడా ముద్దబ్బాయి బ్యాచ్ ఉంటారు, ముద్దుతనం. ఏ తనం?
మొత్తానం అంటే అర్థం ఏంటంటే స్కూల్కి వెళ్ళకముందు ఎలా జీవించాడో స్కూల్కి వెళ్ళాక కూడా అలాగే జీవిస్తాడు అండి. విన్నారా? స్కూల్కి వెళ్ళాక కూడా అలాగే జీవిస్తాడు. స్కూల్కి వెళ్ళాక కూడా అలా జీవిస్తాడు. స్కూల్కి వెళ్ళడం ఎందుకంటే ఇంట్లో పడుకోవచ్చు కదా. ఇన్ని రోజులు ఎలా ఇంటికాడ పడుకుని తింటా పడుకుని రోడ్లు తిరిగాడో అలా తిరిగితే సరిపోద్ది. స్కూల్కి వెళ్ళిన తర్వాత స్కూలు సంబంధించినట్టుగా హృదయం మారిపోవాలి. స్కూలుకు సంబంధించిన హృదయం మారిపోవాలి. అలా కొంతమంది ఇక్కడికి వస్తూ ఉంటారు. ఇక్కడ వచ్చిన తర్వాత కూడా ఇంటికాడ ఉన్నామనుకుంటారు వీళ్ళు. అంటే హృదయం మారలేదు. హృదయం మన స్థితిగతులకు తగినట్లుగా దేవుడు కోరుచున్నట్లుగా మన హృదయం మారిపోవాలి. మన జీవిత విధానాలు మారిపోవాలి. ఆఖరికి నువ్వు నీళ్ళు తాగితం కానించి, భోజనం చేయటం కానించి, అరిగించుకోవడం కానించి, నిద్రపోవడం కానించి. ఒకవేళ మీరు క్రైస్తవులు చర్చిలోకి వచ్చారు, ఇంటికి వెళ్ళాక ఏం కలలు కనాలి? దెయ్యాలు వచ్చి మీదడిపోతున్నట్టు కళ్ళు వచ్చినాయి అనుకో, అంటే గుళ్ళో ఉన్నట్టు గుర్తులేదు నీకు, దెయ్యాల మధ్యలో ఉన్నట్టు గుర్తుంది. అంటే నీ హృదయం దెయ్యాల చుట్టూ తిరుగుతుంది కానీ చర్చి చుట్టూ తిరగట్లేదు. చర్చిలో ఉన్నాము అనే చర్చిలో మనం మలచబడిపోతే ఇంటికి వెళ్ళాక ఇవే రావాలడికి వెళ్ళాక అక్కడ బూతులు రాకూడదు. పొద్దున్న ఒక కంప్లైంట్, మా ఆయన గారు బూతులు చక్కగా తిట్టేస్తాడండి అని చెప్తున్నారు వాళ్ళు. ఫోన్లో అమ్మ నిన్న తిడుతున్నాడు బూతులు, ఇంకెవరైనా తిడతలేదు కదంటే, మా ఇంటికాడ గట్టిగా ఇంట్లో గట్టిగా తిట్టేస్తాడండి బూతులు అంటున్నారు. అంటే ఆ హృదయం బూతుల చేత ఆకర్షించబడింది. దేని చేత? ఈయన హృదయం తబలా చేత ఆకర్షించబడింది. ఈయన హృదయం కీబోర్డ్ చేత ఆకర్షించింది. ఈయన హృదయం రిథమ్ ప్యాడ్ చేత ఆకర్షించబడింది. అంచేత అవి వాళ్ళని ప్రేమిస్తున్నాయి, వీళ్ళ వాటిని ప్రేమిస్తున్నారు. మనం అందరూ వాళ్ళ ఆరిట్లు కలిపి మనం ప్రేమిస్తున్నాం. అది హృదయం అంటే. మనిషి జీవితం అంటే ఏంటి చెప్పండి? అది హృదయం అంటే. హృదయం మలచబడాలి. చెప్పుకోవడం కాదు కబుర్లు. సొలొమోను ఇంత కష్టపడి ఎందుకు చెప్పాడంటే, నీ హృదయములో నుండి 22వ వచనం, దొరికిన వారికి అవి జీవం. దొరికిన వారికి ఏం దొరికిన వారికి? దేవుని మాటలు దొరికిన వారికి. దేవుని మాటల్ని చెవుల్లో పడినప్పుడు వాటిని స్వీకరించి నీ మైండ్ దాని చేత ట్యూనింగ్ చేయబడి నీవు దేవుని వైపు తిరిగితే నీ హృదయం శ్రేష్టమైనదిగా మారిపోతుంది. శ్రేష్టమైనదిగా మారిపోతే నీ హృదయంలోంచి ఏమొస్తాయి? జీవధారలు. 23వ వచనం, నీ హృదయములో నుండి జీవం ఎక్కడి నుంచి వస్తుందని చెప్పుకుంటాం మనం సాధారణంగా, దేవుడి దగ్గర నుంచి వస్తుందని. జీవనదిని మా హృదయములో ప్రవహింపచేయుమయా. టైం లేదు కదా, పాటలేదు ఏమనుకోవద్దు. జీవనది ఎక్కడి నుంచి వస్తుంది? పరలోకం నుంచి వస్తుంది. కానీ ఇక్కడ సొలొమోను ఏమంటున్నాడు? మన హృదయంలోంచి రావాలంటున్నాడు. ఎక్కడి నుంచి రావాలి? హృదయములో నుండి జీవధారలు బయలుదేరును. జీవం పరలోకాన్ని నుంచి వస్తుంది. అలాగే యెహెజ్కేలు గ్రంథంలో 37వ అధ్యాయంలో చూస్తే, మందిరపు గడప కింద నుంచి ప్రవాహం బయలుదేరింది. అది దేవుని దగ్గర నుంచి బయలుదేరి. దేవుని దగ్గర నుంచి బయలుదేరిన ఈ మాటలే జీవం. దేవుని వాక్యమే జీవం. దేవుని దగ్గర నువ్వు నేర్చుకునే స్వభావమే జీవం. దీని చేత ఈ హృదయం నిండిపోయిన తర్వాత ఇందులోంచి జీవధారలు వస్తాయి. ఇందులోంచి జీవధారలు వస్తాయి. మనం ఉదాహరణకు ఆహారం తింటాం, కానీ మనకి ఏదైనా తెగితే ఏమొస్తుంది? ఒంట్లోంచి ఆహారం వస్తుందా, రక్తం వస్తుందా? ఏంటి తేడా? ఏంటి? ఆ ఆహారం రక్తం కింద మారిపోయింది. ఆ ఆహారం రక్తంలో ప్రవేశించి రక్తంలో భాగం అయిపోయింది. ఆ రక్తం ఎక్కడిది రా అంటే తల్లి గర్భంలోనూ పుట్టినప్పుడు వచ్చింది. ఆ రక్తాన్ని బలపరుచుకుంటూ తల్లిపాలు తాగుతూ పెరిగావు. తర్వాత ఆహారం తింటూ పెరుగుతున్నావు. ఆ ఆహారం రక్తం అయిపోయింది. దేవుని మాటలు ఇప్పుడు వింటున్నావు అంటే ఈ విన్న మాటలు విన్నట్టుగా ఉండవు. ఆ మాటలు నీలోంచి జీవంలాగా వస్తాయి. రాత్రి చెప్పాను మీతో ఒక మాట,
క్రైస్తవుడు మాట్లాడితే రోగం పారిపోవాలి. ఏం పారిపోవాలి? పారిపోకూడదా? ఈ మధ్యన మనోళ్ళు డెంగీ జ్వరం ప్రభా, అందరూ డెంగీ జ్వరంతో బాధపడిపోతున్నారు ప్రభా, వాళ్ళందరినీ ప్రభా నువ్వు స్వస్థపరిచే ప్రభా. అసలు డెంగీ జ్వరం పంపినోడేవాడు ఆయనే కదా, తెచ్చుకున్న వాళ్ళు ఏళ్ళు పంపినోడు ఆయన. తప్పు ఎక్కడో జరిగింది, ఏళ్ళని జరగాలి, దేవుడు తప్పు చేయడు కదా. నువ్వు అంటించుకున్నావు. పారిపోలే ప్రభా, అందరిలో డెంగ్యూ జ్వరం ఉండకూడదు బాబా, నాలో తప్ప. అందరిలో ఉండకూడదంటే మరి జ్వరాన్ని చోటు ఎక్కడ నువ్వని ఇవ్వాలి. ఇలా ఉంటే మన ఆలోచనలు. కానీ ఈ వాక్యం చెప్తుంది, నీ హృదయంలోంచి జీవధారలు జీవం బయలుదేరితే రోగాలు అవే పారిపోతాయి. నిన్ను స్వస్థపరచు యెహోవాను. ఆయన స్వస్థపరచాలంటే దేవుని మాటల ముందు నువ్వు చెవులోకి వెళ్ళాలి. నీ కళ్ళు దేవుని మాటలనే చూడాలి, దేవుని మార్గాలనే చూడాలి. దేవుడు మార్గాలు చూపిస్తాడు. యేసు ప్రభుకు ముందు ఎవరు వచ్చారు? బాప్తిస్మా యోహాను వచ్చాడు. ఎవరు వచ్చారు? బాప్తిస్మా యోహాను కనడానికి దేవుడు ఎవరిని సిద్ధం చేశాడు? జకర్యా ఎలిజబెత్తును సిద్ధం చేశాడు. వాళ్ళు సిద్ధం చేయడానికి వాళ్ళ క్వాలిఫికేషన్ ఏంటి? దేవుడు చెప్పింది నోరు మూసుకుని చేయటం. వాళ్ళ క్వాలిఫికేషన్ అది కనుక ఆ క్వాలిఫికేషన్ బట్టి దేవుడు వాళ్ళని సెలెక్ట్ చేసి మీ గర్భాన్ని ఒక బిడ్డ పుడతాడు అంటే జకర్యా గారు నవ్వాడు. ఏం చేశాడు? అది ఎక్కడ కుదురుతుంది ప్రభువా, మేము ముసలోళ్ళు అయిపోయాం అని చెప్తున్నాడు. నమ్మట్లేదు, దేవుడు చెప్తుంటే నమ్మట్లేదు. మీలో చాలామంది ఇప్పుడు నేను చెప్పిన మాటకి నవ్వుకుని ఉంటారు లోపల. విశ్వాసం మాట్లాడటం ఏంటి, రోగం పారిపోవటం, డాక్టర్ గారు మాట్లాడితే పోద్ది కానీ రోగం. డాక్టర్లు అసలు మాట్లాడటం రాదు వాళ్ళకి. ఎప్పుడైనా చూసారా డాక్టర్లు ఎలా మాట్లాడతారు? మాట్లాడితే నువ్వు నేనే మాట్లాడాలి. మనలో జీవం ఉంది, డాక్టర్లో శాస్త్రం ఉంది. శాస్త్రం గొప్పదా, జీవం గొప్పదంటే దేవుని జీవమే గొప్పది. అందరూ స్తోత్రం చెప్పండి. నేను డాక్టర్ దగ్గరికి వెళ్తుంటాను, కానీ ఆ డాక్టర్ నీ ఆరోగ్యం చూసి వెనకబడిపోవాలి, నీ జబ్బుని చూసి ముందుకు రావడం కాదు. నీలో ఉన్న ఆరోగ్య స్థితి దేవుని జీవం చేత బలపరచబడాలి. నేను చెప్పిన మాట వింటున్నారా? విని నమ్మితే నువ్వు బలపడతావు, నువ్వు బలవంతుడు అవుతావు, బలవంతురాలు అవుతావు. అది ఎక్కడ జరుగుతుందండి? జకర్యా గారిలాగా మాట్లాడావు అనుకో, జకర్యా గారు అన్నాడు అది ఎక్కడ జరుగుతుంది ప్రభువా అన్నాడు. జరుగుతుంది చూడు అన్నాడు. జరిగిన తర్వాత జరిగేదాకా నీ నోటంటూ మాట రాదన్నాడు. దేవుడు ఏమన్నాడు? దూత వచ్చి చెప్తుంటే జకర్యా గారు నమ్మట్లేదు. మీ గర్భాన్ని ఒకడు పుడతాడు, ఆయన రక్షకుడి కంటే ముందు వస్తాడు, రక్షకుడు దేవుడే రక్షకుడిగా వస్తాడు, దేవుడే రక్షకుడిగా వచ్చేటప్పుడు ఆయనకు ముందు వచ్చే వ్యక్తి మీ కడుపులోంచి పుడతాడు అని చెప్పేటప్పటికి జకర్యా నమ్మలేదు. నమ్మకపోతే వెంటనే ఒక శాపం వచ్చేసింది. దేవుని మాటలు నమ్మకపోతే ఏమొస్తుంది? నువ్వే తెచ్చుకుంటావు. నేను దీవిస్తున్నాను దేవుడు అంటే, నేను బలపరుస్తున్నాను దేవుడు అంటే, నా మాట విని నా వైపు చూడు, నువ్వు ఎర్రగాని గొప్ప విషయాలు చూస్తావని దేవుడు చెప్తుంటే, ఆ గొప్ప విషయాలు ఎవరో కలవరి సతీష్ కుమార్ లాంటి వాళ్ళకో, లేకపోతే ఊరవతల 4 జోకులు వేసే పాస్టర్ గారు చుట్టూ ఉంటుంది, కానీ నా దగ్గరికి ఎక్కడ వస్తుంది అనుకుంటావు నువ్వు. అందుకే సొలొమోను చెప్తున్నాడు, దేవుని మాటల్ని హృదయంలో భద్రం చేసుకుంటే అవి నీ హృదయంలోంచి జీవధారలు బయలుదేరుతాయి. జీవపు ఊట బయలుదేరుతుంది, జీవమే బయలుదేరుతుంది. పరలోకానికి జీవం వస్తుందని మనం పాటలు పాడతాం. దేవా నీ జీవాన్ని నాకు ఈ ప్రభు అని పాటలు పాడతాం. నీ ఆత్మ నాకు ఈ ప్రభు అని పాటలు పాడతాం. ఆత్మ వచ్చి మనల్ని బలపరుస్తుంది, మనకు తెలుసు. బలము పొందాక బలవంతుడివై జీవించాలి. ఒక మొక్క నాటాక తగిన కాలం వచ్చాక ఫలాలు ఫలించాలి. మొక్క నాటినట్టే ఉంటే, విత్తనం వేసినట్టే ఉంటే అక్కడ కార్యము జరగదు. అక్కడ ఉన్న ఒకవేళ నువ్వున్నా నేనున్నా ఫలించకపోతే మన జీవితాలు కూడా వేస్ట్.
హృదయములోంచి జీవధారలు బయలుదేరి రావాలి. ఏం బయలుదేరి రావాలి? జీవధారలు. మనలోంచి జీవధారలు వస్తే మన మాటకి పడిపోయిన వాళ్ళు లేస్తాడు, రోగి స్వస్థత పొందుతాడు, రక్షణ లేనివాడు రక్షణ పొందుతాడు, దుర్మార్గుడు మంచోడు అవుతాడు. నువ్వు ఎప్పుడు ఏం చేస్తావంటే ఆ దుర్మార్గుడు మంచితనాన్ని కోరుకుంటావు. మంచితనం అంటే ఆ దుర్మార్గుడికి ఇష్టమైనట్టు మాట్లాడటం నేర్చుకుంటావు. ఒకవేళ ఒకడు తాగుబోతు అనుకోండి, నేను తాగుబోతులను ఎవరిని ఎప్పుడు తిట్టను. ఇంకా మిమ్మల్ని మీకంటే వాళ్ళు ఇంకా గౌరవిస్తారు. ఎందుకంటే గౌరవిస్తే ఎప్పుడన్నా మార్చవచ్చు. ఆడు మనకు దూరం అయిపోతే ఎప్పుడు మార్చలేము. కానీ నువ్వు ఒక తాగుబోతుతో మాట్లాడితే నువ్వు తాగడం బాగానే ఉంది, నేను తాగలేకపోతాను, నువ్వన్నా తాగుతున్నావులే, నాది నీది కలిపి అన్నావనుకో, వాడు అనుకుంటాడు నీకోసం తాగుతున్నట్టు కూడా ఫీలింగ్ వచ్చి తాగుతాడు. అంటే నువ్వు వాడిని ఇంకా చెడగొట్టేస్తున్నావు. అందుకు మనం లేం. మనం ఎందుకున్నామంటే లోకమును పరిశుద్ధత వైపు నడిపించడానికి. ముందు మన పరిశుద్ధత కలిగి నడవాలి, లోకాన్ని పరిశుద్ధత వైపు నడవాలి. ఎవరైనా అబద్ధాలు ఆడేవాళ్ళు ఉన్నారు, వాళ్ళు 4 అబద్ధాలు ఆడితే మనం 8 అబద్ధాలు ఆడుతున్నాం అనుకో, ఇంకా జీవం మనలోంచి ఏమొస్తుంది? రాదు. ఉన్న జీవం ఎండిపోద్ది. ఇలాగూ మానవుల మధ్య మనం జీవిస్తున్నాం. మనలోంచి జీవం వారిలోకి వెళ్ళాలి. సముద్రపు నీళ్లు మంచినీళ్ళు అగును అని యెహెజ్కేలు గ్రంథంలో చూస్తాం. సముద్రపు నీళ్లు. మరి మనం ఈ లోకంలో తిరుగుతుంటే లోకం కూడా మన పరిశుద్ధత వాళ్ళకు అంటుకోవాలి. వాళ్ళ మలినం మనకు అంటుకోవటం కాదు. వాళ్ళ అవిశ్వాసులు, వాళ్ళు దేవుని ఎరగని వారు, వాళ్ళ ఇష్టాన్ని వాళ్ళు ప్రేమించేవాళ్ళు, వాళ్ళ మూర్ఖత్వాన్ని వాళ్ళు ప్రేమించేవారు. మనం వాళ్ళలో ఒకళ్ళమైపోతే మూర్ఖత్వం నిన్ను కూడా వెలుబడి చేస్తుంది, నువ్వు దేవుని దూరం అయిపోతావు. దేవునికి మనం దగ్గర అయిపోవాలి, దేవునితో కనెక్ట్ అయిపోవాలి, దేవునితో కనెక్ట్ అయిపోవాలి. ఇప్పుడు చాలా దేవునితో అనుసంధానం అయిపోవాలి. అనుసంధానం అవ్వాలంటే ముందు దేవుని మాటలు నీ చెవులోంచి లోపలికి వెళ్ళాలి. నీ కళ్ళతో దేవుని నీతిని వెతకాలి. మరియతో దేవుని దూత వచ్చి చెప్పింది. ఏమని చెప్పింది? నీ గర్భాన్ని రక్షకుడు పుడతాడు అంటే మరియ సందేహం వెలువచ్చింది. నాకు పెళ్ళి అవ్వలేదు కదా, నాకు గర్భం ఎలా వస్తుంది, నాకు కొడుకు ఎలా పుడతాడు అని అడిగింది. అమ్మా, పరిశుద్ధాత్మ నీ గర్భంలోకి వచ్చి గర్భం ధరిస్తావు. నమ్మింది. ఆ బిడ్డకు నువ్వు గర్భవతి అవుతావు, ఆ బిడ్డకు నువ్వు మార్గాన్ని ఇస్తావు, ఈ లోకానికి దేవుడే రక్షకుడిగా వస్తాడని చెప్పినప్పుడు ఆమె కూర్చుని ఏం చేసింది? మీకులాగా ముడుచుకుని నిద్రలేదు. మనం ఏదన్నా గొప్ప వస్తుందంటే ఆ గొప్ప రాకముందు మనం నిద్రవటం మొదలెడతాం. దాన్నే బద్ధకం అంటారు మా ఊర్లో. కృషి చేయాలి. ఏం చేయాలి? కృషి చేయాలి. ఏం కృషి చేసింది? మరియ దూత చెప్పిన మాటలు మరలా ఆలోచిస్తూ, నేను దీనికి అర్హురాలను అవ్వాలంటే ఏం చేయాలి? కొంతమంది తల్లులకి పిల్లల కంఠం రాదు. గర్భం ధరించాక టీవీ బాగా చూస్తే ఆ టీవీలో ఉన్న వంకరలన్నీ, ఆ టీవీలో 10 వంకరలు చూస్తే 30 వంకరలు ఉన్నవాడు పడతాడు. వంకర అంటే అర్థమైంది కదా. సీరియల్లో ఎంత వంకరగా చూసి ఎంత వంకరగా మాట్లాడతారు. ఆ వంకరలన్నీ నీ ఇంట్లోకి తెచ్చిపెట్టుకుంటున్నావు. మరి అలా చేయలేదు. కన్య మరి ఏం చేసిందంటే రోజు ఆలోచించుకుంటూ కూర్చునేది. రక్షకుడు వస్తాడు, నేను ఎలా సిద్ధం అవ్వాలి, రక్షకుడు నా కడుపులోంచి వస్తాడు, నేను ఎలా సిద్ధం అవ్వాలి. ఒక బరువు మోయాలంటే నా చెప్పాను కదా, కొన్ని బాధ్యతలు మనుషులకి అప్పగించబడినప్పుడు ఆ బాధ్యతలు ఎలాగూ చక్కబెట్టాలని ఆలోచించేవాడే శ్రేష్ఠుడై నేర్పరి అయి పని ముందుకు తీసుకెళ్తాడు. ఇందాక సతీష్ గారు 4-5 సార్లు చెప్పాడు, స్కిల్లో. ఆ స్కిల్ మనం నేర్చుకోం. దేవుడు స్కిల్ ఇస్తుంటే దేవుని పరిశుద్ధాత్మ జ్ఞానవంతులుగా చేస్తుంది. ఇజ్రాయేల్ మధ్యన ఈ వారంలో, గడిచిన వారంలో పేజర్లు పేల్చేశారు. పేజర్ అంటే ఒక కమ్యూనికేషన్, ఒక సెల్ ఫోన్ లాంటిది అనమాట. నాకు అది ఎలా ఉంటుందో తెలియదు, కానీ శత్రువుల దగ్గర ఉన్న పేజర్లు అన్నీ పేలిపోయి కొంతమంది చచ్చిపోయారు, కొంతమంది
గాయాలతో నిండిపోయారు. ఇప్పుడు ఇజ్రాయేల్ శత్రువులకి భయమట్టుకుంది. ఏం భయమట్టుకుందంటే సెల్ ఫోన్లు పేల్చేస్తారేమో అని భయమట్టుకుంది. ఇస్రాయేలులకు శత్రువులైన వాళ్ళు. మీకు ఎందుకు చెప్తున్నానంటే నేర్పరితనం అంటే అది ఎవడో చేయలేనిది చేయటం. ఎవడి లోకములోంచి రాని జీవపూటలు మనలోంచి బయటకు, మన హృదయంలోంచి బయటకు రావాలి. అంతే తప్ప ఇది చాలు, ఇక చాలు, లేచి ఇంటికి వెళ్ళుదాము, భోజనము చేయుదాము, ఈ ఆశ తప్ప కన్యమరియలాగా నువ్వు ఎప్పుడు ఆలోచించాలి అని సొలొమోను మహారాజు చెప్తున్నాడు. హృదయానికి కాపుదల పెట్టుకోవాలి. 2వ లైన్లో ఏముందంటే 23వ వచనంలో, కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము. అన్నిటికంటే. కొంతమంది అందాన్ని ప్రేమిస్తారు, అందంగా ఉండటానికి సిద్ధపడుతూ ఉంటారు. తప్పు కాదు, నేను తప్పు అని నేను చెప్పడానికి ప్రసంగం చేయట్లేదు. మీరు చక్కగా సిద్ధపడండి, మంచిగా సిద్ధపడండి, కాదని ఎవరు అనలేదు. కానీ అన్నిటికంటే నీ జీవిత తీరు, హృదయాన్ని ఇంకా జాగ్రత్తగా కాపాడుకోవాలి. కొంతమంది బట్టలు వేసుకుంటారు, ఇస్త్రీ బట్టలు పొద్దున్న వేసుకుంటారు, సాయంత్రం దాకా ఇస్త్రీ మడత అలగదు. అంత జాగ్రత్తగా కుదురుగా నడుస్తారు, కుదురుగా కూర్చుంటారు, కుదురుగా పనిచేస్తారు. ఇస్త్రీ మడత మళ్ళీ సాయంత్రానికి వచ్చి వాళ్ళ ఆవిడకు చూపిస్తాడు అనమాట. ఇదిగో నా మడతలాగా ఉంది చూడు అని చెప్తాడు అనమాట. నాలో ఉన్న మైనస్ ఏంటి తెలుసా? ఇస్త్రీ మడత ఎప్పుడు ముందే నలిగిపోతున్నాడు. అంటే ఇస్త్రీ మడతను కాపాడుకోవటం రాదు నాకు, అడుగొచ్చు. ఎవడు గొప్పడు? ఇస్త్రీ మడత కాపాడుకుంటే ఇంకో రోజు వేసుకోగలడు. నేను ఇస్త్రీ మడత కాపాడుకోలేను కాబట్టి మళ్ళీ ఇస్త్రీ చేయించుకోవాలి, డబ్బులు చేసుకోవాలి. కాపాడుకుంటే వచ్చే లాభం అది, కాపాడుకోకపోతే వచ్చే నష్టం ఇది. హృదయాన్ని కాపాడుకుంటే నీ జీవితం అంచెలంచెలుగా పెరుగుతుంది. మన కుశలతో మాట్లాడుతూ చెప్పాను, ఇలాగ అంచెలంచెలుగా జీవితం పెరిగితే మనిషికి ఇబ్బంది ఉండదని ఏదో విషయం మాట్లాడుకున్నాం. అంచెలంచెలుగా పెరగాలి. అంచెలంచెలు. అతి సర్వత్రా వర్జతే. యోనాగారి చెట్టు ఒక రోజులో పెరిగిపోయింది, ఒక రోజులో ఎండిపోయింది. యోనాగారి చెట్టు బైబిల్లో నువ్వు సరి కూర్చో, ఇప్పుడు బాగున్నావు, ఇందాక బాగోలేదు. యోనాగారి చెట్టు ఒక్క రోజులో పెరిగిపోయింది, ఒక రోజులో చచ్చిపోయింది. అక్కడ చాలా పాఠాలు దేవుడు యోనాగారికి నేర్పాడు. యోనాగారికి ఎండ తగులుతుంది, దేవుడు చెట్టు పుట్టించేసాడు. యోనాగారు తన పని మర్చిపోయాడు, చెట్టు ఎండిపోయేలా చేసి నెత్తి మీద సుర్రుమనేటప్పటికి నేను బతకటం కంటే చావటం మేలు అంటున్నాడు. వెంటనే చెట్టు పుట్టించినాడు దేవుడే. చెట్టు పుట్టించిన దేవుడి కంటే చెట్టును ఎక్కువ ప్రేమించినవాడికి చెట్టు లేకుండా చేశాడు, చెట్టు ఎండిపోయేలా చేశాడు దేవుడు. ఎలాంటి పనులు చేస్తారో అర్థమైంది మీకు? సుఖాన్ని ప్రేమించే మనిషి దేవుణ్ణి ప్రేమించలేడు. సుఖాన్ని ప్రేమించేవాడు కష్టపడి నేర్చుకోలేడు. కష్టపడి నేర్చుకునేవాడు అంతకంతకు అభివృద్ధి అవుతాడు. సొలొమోను జ్ఞానవంతుడని బైబిల్లో చెప్పుకున్నామంటే ఆ నాన్న ఏం చెప్పినా ఒళ్ళు దగ్గరట్టిన్నాడు. మీ నాన్న చెప్పింది అసలేను, మా నాన్నకి తెలియదు, నాకు అంతా తెలుసు అనుకుంటావు. కానీ మీ నాన్నకి తెలిసినా తెలియకపోయినా మీ నాన్న మాటల్లో, మీ తండ్రి మాటల్లో ప్రేమ ఉంది. ఇంకా ఆ ప్రేమ లోకంలో ఎక్కడా దొరకదు. తల్లిదండ్రుల ప్రేమ లోకంలో ఎక్కడ దొరుకుతుందా? అలాగే తల్లిదండ్రులు దేవుళ్ళని కూర్చోబెట్టి పూజ చేయమని నేను చెప్పను. కానీ ప్రేమ అనేది ఎక్కడ నుంచి నీకు అవసరమైన ప్రేమ వస్తుందో ఎరిగి బ్రతకాలి. అది ఎరిగి బ్రతికినప్పుడు నీలోంచి జీవజల నదులు వస్తాయి. జీవజల నదులు మన హృదయంలో చూపుకొస్తాయి. అది దేవుడు నీకు ఇచ్చిన స్థానం. ఒక విశ్వాసిగా నువ్వు ఉన్నావంటే దేవునిలో ఎదిగి ఫలించాలి.
వీరుడవు శూరుడవై జీవించాలి. నిన్ను చూచి లోకం ఆశ్చర్యపడిపోవాలి. అందుకు దేవుడు మాటలను పంపించాడు, తన మార్గాలను నీకు చూపిస్తున్నాడు. అందుకు దేవుడు చూపిస్తున్నాడు. కానీ మనము దేవునిలో ఎక్కడున్నవాడు ఒకడు ఆగిపోవటానికి దేవుడు పుట్టించలేదు. హృదయము కాపాడుకోవాలి. ఏం చేయాలి? రాత్రి చెప్పాను, ఒక ఇంటికి రక్షణ ఏంటంటే ప్రహరీ గోడ. ఇంటికి రక్షణ ఏంటి? ఒక ప్రహరీ గోడ ఉందనుకో, ఆ ఇల్లుకి ఆ స్థలానికి హద్దులు ఉంటాయి. ఆ హద్దులలో ప్రహరీకి ఉంటుంది. అసలు ఇల్లు కట్టాలంటే ముందు ఏం చేయాలంటేనంటే ముందు ప్రహరీ కట్టాలంట. ఏం కట్టాలి? మనం అది తప్ప ఏదైనా చేస్తాం. హృదయాన్ని భద్రంగా కాపాడుకోము. అక్కర్లేని ఆశలతో నిండిపోయి గొంతులేస్తూ ఉంటాం. హృదయాన్ని భద్రం కాపాడుకోవాలి. ఈ జీవితం దేవుడిచ్చిన గొప్ప వరం. మనం ఈ లోకంలో పుట్టామంటే చచ్చిపోయేదాకా జీవించే జీవితము శ్రేష్టమైంది. ఎలాంటి చెప్పండి? ఈ జీవితాన్ని ఏం చేయాలి? కాపాడుకోవాలి. రోగాల నుంచి కాపాడుకోవాలి, శత్రువుల నుంచి కాపాడుకోవాలి, అజ్ఞానాన్ని నుంచి కాపాడుకోవాలి, చీకటి నుంచి కాపాడుకోవాలి, విష పురుగుల నుంచి కాపాడుకోవాలి. ఈ దేహాన్ని వాడటంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. హృదయాన్ని కాపాడుకోవాలి. ప్రహరీ ఉన్న ఇంటికి హద్దులు ఉంటాయి. ప్రహరీ లోపలికి ఎవడన్నా ఇంట్లోకి రావాలంటే ప్రహరీ గేట్ తీస్తేనే కానీ రావటానికి ఉండదు. ఎవడన్నా ఎక్కువ వచ్చేస్తే దొంగోడాడు. అలాగే నీ జీవితంలో కూడా అక్కర్లేని విషయాలన్నీ వచ్చి దూరిపోవటానికి లేదు. పనికి మాలిన వాటిని ప్రేమిస్తావు, అవసరమైన దాన్ని ప్రేమించు. సీరియళ్ళు గంటలు గంటలు చూస్తావు, ఊసులు కళ్ళబొల్లు కబుర్లు గంటలు గంటలు మాట్లాడతావు, కూర్చుని దిక్కులేని వాళ్ళగా ఆలోచిస్తూ ఉంటావు, దిక్కులేని దానిలాగా. ఇలాంటి అక్కర్లేని బ్రతుకుతో మన హృదయాన్ని కాపాడుకోకుండా బతికేస్తుంటాం. హృదయాన్ని భద్రముగా కాపాడుకోను. ఏం చేయాలి? హృదయాన్ని ఎలా కాపాడుకోవాలి? భద్రముగా. ఇంత చక్కని మాటలు సొలొమోను కంటే బాగా చెప్పగలిగినాడు బైబిల్ అడవలేడు. వినగలిగితే మీకు ఎన్నో చక్కని మాటలు ఆయన చెప్పగలడు. చెప్పాడు. చదవాలి, వినాలి, నేర్చుకోవాలి. హృదయాన్ని భద్రం కాపాడుకోవాలి. తర్వాత 24 వచ్చిన అంటాడు, మూర్ఖపు మాటలు నోటికి. బూతులు ఎందుకు తిడతారు? ఇందాక బూతులు తిట్టాడు ఎవడని చెప్పాను కదా. బూతులు తిడితే వాళ్ళకి ఉద్దేశం ఏంటంటే బూత్ అంటే పవర్ఫుల్ అని. అసలు పవర్ఫుల్ ఏంటి? దేవుని వాక్యం. యెహోవా అనేది పేరు కాదు, శబ్దం. దేవుడు ఉన్నాడంటే బలమైన వాక్యం బయలుదేరుతుంది, బలమైన బూతు బయలుదేరుతుంది. విన్నారా? బూతు మాట్లాడేవాడు కొత్త కొత్త బూతులు తిడుతూ ఉంటాడు. ఒకసారి ఎక్కడికో ఇటుకలు కొంటకి వెళ్ళాం, పాత సెట్స్ కట్టినప్పుడు. అక్కడ ఒకడు ఉన్నాడు, ఓనర్ బాగా ఉన్నాడు. ఆడు పక్కన ఒకడు ఉన్నాడు. ఆడు నిక్కరేసాడు, చాలా వెరైటీగా ఉన్నాడు. వాడు అడుగు మనిషిలాగా ఉన్నాడు. నా లెక్క ప్రకారం అయితే ఎలా ఉన్నాడు? అడుగు మనిషిలాగా ఉన్నాడు. ఆడు మాట్లాడుతుంటే చూస్తున్నాను. నేను ఎప్పుడు అంత బయటికి వెళ్ళి బూతులు ఎప్పుడు వినలేదు, ఆ వేళ విన్నాను. ఆడు మాట్లాడే మాటలకి నేను పక్కన ఆ ఊరంటే గోపాలపురం. నేను రావులపాలెం వెళ్ళొచ్చానని చెప్పడానికి నేను అన్నతో ఒక బూతు, రావులపాలెం అన్నతో ఒక బూతు, వెళ్ళొచ్చాను అన్నతో ఇంకొక బూతు. మాటలు 3, బూతులు 4. అంతే తప్ప బూతు లేకుండా ఒక పదం రావట్లేదు అంటూటట. ఆడేమనుకుంటున్నాడు, నేను చాలా గొప్పోడిని. ఆ లాంగ్వేజ్ అలవాటు అయిపోయింది ఆడికి అలవాటు అయిపోయి చాలా పవర్ఫుల్ అనుకుంటాడు. అందరికంటే బూతులు తిట్టిన వాళ్ళకంటే నేను పవర్ఫుల్ అన్నాడు లెవెల్ వేసుకుంటూ ఉంటాడు మైండ్లో. నాకేం ఈడెక్కడో ఇలాంటి దాపరించాడు మనకి. ఎక్కడ ఇలాంటి మనకి ఎప్పుడు తగలలేదు లైఫ్లో. ఇలాగా నీ ఎవడన్నా తగిలాడా ఏంటి చెప్తున్నావు? అది నేను కంగారు పడిపోతున్నాను. లైఫ్లో ఫస్ట్ టైం అలాగ అంత వెరైటీ మ్యాన్ చూడటం, అడుగు మనిషిని చూడటం.
ఆ డ్రెస్ వెరైటీ, ఆడి భాష వెరైటీ, ఆడి తీరే వెరైటీ. అంటే ఆడికి జీవితం అంటే ఏంటో చెప్పినోడు లేడు, వీడు విన్నది లేదు, చెప్పినోడు లేడు. ఆడు వానర్ కూడా ఎప్పుడు చెప్పడు. ఆడు వానర్కి కావాల్సిన వీడి పని తప్ప ఆడి జీవితం కాదు. వీడు ఎలా బూతులు తిడతా ఉంటే నా దగ్గర పడి ఉంటాడు. వీడికి సాయంత్రం కప్పు మందు ఇచ్చేస్తే ఆడు అలాగా నా కాళ్ళకాడ పడి నా గొడిసెగర చేస్తూ ఉంటాడని ఆడు వానర్ ఆడిని అక్కడే తొక్కేసాడు. చూసారా, మనుషులు ఎక్కడ తొక్కేస్తారో తెలుసుకోవాలి. మీరు మిమ్మల్ని ఎవడన్నా తొక్కేస్తుంటే గమనించుకుని బయటికి రావాలి. అందరూ స్తోత్రం చెప్పండి. హృదయాన్ని భద్రముగా, నాకు తెలిసి ఇప్పుడు అర్థమైంది ఏంటంటే, అప్పుడు బాగా చిన్న కుర్రాడులే, అప్పుడు ఇంటర్మీడియట్ చదివి కుర్రాడు. ఆడిప్పటికీ గుర్తొస్తాడు నాకు. ఆడిని ఎవడన్నా బాగు చేసినట్టు బాగు చేసినట్టు ఆడికి తగలడం. ఎందుకు తగలడంటే ఆడి బూతులు కూడా వీళ్ళకి ఇష్టం. ఆడి చేత గొడ్డు ఎగిరి చేయించుకుంటే ఆడిని పొగుడుతూ ఉంటాడు. బూతులు బలెడుతున్నావు అంటాడు. ఇంకా 10 ఎక్కువ చేస్తాడు. వీడి స్వార్థం వీడిది, ఆడి అంధకారం ఆడి. పాపం ఆడికి బూతులు తిట్టడం జీవితం అంటే ఏంటో పాపం ఎవడో చెప్పలేదు ఆడికి. ఇంకా అలాగే చచ్చిపోయి ఉంటాడు బహుశా. ఏం చేయాలి? మన జీవిత స్థితిగతుల్ని భద్రముగా కాపాడుకోవాలి. ఏం చేయాలి? భద్రంగా కాపాడుకోవాలంటే లోకాన్ని చూసి నువ్వు నేర్చుకునేది లేదు. దేవుని దగ్గర, దేవుని పాదముల చెంత చేరి, దేవుని వాక్యాన్ని శ్రద్ధతో ఆలకించి చదివి మననం చేసుకొని, సొలొమోను మహారాజు దావీదు దగ్గర నేర్చుకున్నాడు, దేవుని దగ్గర నేర్చుకున్నాడు, పరిపాలన చేస్తూ నేర్చుకున్నాడు. సొలొమోను దగ్గర నేర్చుకుంటాక ఎవరు వచ్చారు? సొలొమోను దగ్గరికి శాబదేశపు రాణి వచ్చింది. మీరు కూడా బయట జనానికి గురువులు అయిపోవాలి. మీరు ఒకవేళ నేను మీకు గురువునైతే మీరు వాళ్ళకి బయట వాళ్ళు గురువులు అయిపోవాలి. ఇందుకొరకు దేవుడు మిమ్మల్ని ఎన్నుకున్నాడు తప్ప మీ హృదయాన్ని ఏది పడితే దాంతో నింపేసి గొట్లు లేని చెరువులాగా మీ జీవితాలు అయిపోకూడదు. గొట్లు లేని చెరువులో నీళ్ళుంటాయా? వచ్చి నీళ్ళలో పోతూ ఉంటాయి. మన వెనకాల చెరువు ఉంది. ఆ చెరువు నిన్నాళ్ళు ఒకప్పుడు చాలా జాగ్రత్తగా కాపాడేవారు. ఓ రోజునే చిన్నప్పుడు అక్కడ ఆడుకునేవాళ్ళు, చెరువులో స్నానాలు చేసేవాళ్ళు. అప్పట్లో ఆ చెరువులోకి నీళ్ళు రావాలంటే ఒకటి తీసేవాడు, నీళ్ళు వచ్చాయి. నీళ్ళు పోవాలంటే ఒకటి తీసేవాడు, నీళ్ళు పోయాయి. దానికి ఒక కంట్రోల్ ఉండేది, భద్రంగా కాపాడేవారు. ఓ టైం వచ్చాక నేను అలాగా ఏదో పని మీద అలాగే వెళ్ళి చూస్తే ఆ చెరువులోకి కాళ్ళలో నీళ్ళు ఉన్నప్పుడు వచ్చేస్తున్నాయి, కాళ్ళలో నీళ్ళు తగ్గిపోతే నీళ్ళని బయటికి వెళ్ళిపోతున్నాయి. కంట్రోల్ లేదు. అందులో ఉన్న చేపలకి కంట్రోల్ లేదు, అందులో ఉన్న నీళ్ళకి కంట్రోల్ లేదు. కొంతమంది జీవితాలు కూడా అలాగే ఉంటాయి. హృదయాన్ని భద్రముగా కాపాడుకోవాలి. అన్నిటికంటే ముఖ్యముగా, టాప్ మోస్ట్, నువ్వు అనుకున్న విషయాలన్నిటికంటే ముఖ్యమైనది నీ జీవితంలో ఏంటంటే హృదయాన్ని భద్రముగా కాపాడుకో. అలాగూ మరియ కాపాడుకొని రక్షకుడికి జన్మనిచ్చింది. అలాగూ ఎలిజబెత్ జకర్యాలను దేవుడు సిద్ధపరిచి వారి గర్భాన్ని యోహాను పంపించాడు. బాప్తిస్మ యోహాను చేసిన పని ఏంటో తెలుసా? ప్రభువైన యేసుక్రీస్తు వారు రావటానికి మార్గాన్ని సరళం చేశాడు. కొండలు తీసివేయబడాలి, పల్లము పూడ్చబడాలి, నేల సమానం చేయబడాలి. యేసు ప్రభు వారు లోకానికి రావటం కొరకు ముందు ప్రజలను దేవుని వైపు త్రిప్పినవాడు బాప్తిస్మ యోహాను. అప్పుడు దాకా ఎవడిష్టారాజ్యం వాడిది. మనుషులు చంపాడు, కూల్చేవారు, పేద ప్రజలు పీల్చి పిప్పి చేసేవాళ్ళు పిప్పి చేశారు. ఎవడి ఇష్టారాజ్యంగా వాళ్ళు బతుకుతున్నారు. ఏ మనుషుడు ఏమైపోతాడో, ఎవడెప్పుడు బతుకుతాడో, ఎవడెప్పుడు చచ్చిపోతాడో, ఎవడు ఏమవుతాడో, ఎవడు ఏ కీడు చేస్తాడో, ఎవడు ఏ కీడుకి బలైపోతాడో తెలియకుండా ప్రపంచం నాశనం అయిపోతుంది. ఆ సమయంలో ప్రజల దగ్గరకు వచ్చి ఓయ్ సర్ప సంతానమా అని పిలిచాడు. బాప్తిస్మ యోహాను ఏమని పిలిచాడు? సర్ప సంతానం అంటే సర్పం ఎన్నో ఒక్కర్లు తిరుగుతుంది. వీళ్ళు బతుకు కూడా అన్న ఒక్కర్లే, నిదానమైన బ్రతుకు రాదు. ఈ మధ్యలో ఏం గీతుంది మన చర్చిలో? ఎర్రగెత్తుంది. వంకరలకి అంతా నిదానంగా ఉందా? ఇది వంకరకెత్తి ఇంకా అందంగా ఉంటుంది, కానీ వంకరే. నిదానమే. సత్యము సత్యమే, అబద్ధమే, నీతే, అవినీతే, భ్రష్టత్వమే, పరిశుద్ధతయే.
ఏమీ తేడా, అది ఇది అవ్వదు, ఇది అది అవ్వదు. నువ్వు ఎటు ఉన్నావు, నువ్వు ఎక్కడ ఉన్నావు, నీ స్థితి ఏంటి, నీ హృదయాన్ని నువ్వు ఎలా భద్రపరుచుకుంటున్నావు, మనం జాగ్రత్తగా జీవించాలి. మూర్ఖపు మాటల్లో నోటికి రానియకూడదు, పెదవుల నుండి కుటిలమైన మాటలు రానియకూడదు. నీ కన్నులు ఇటు అటు చూడక సరిగా చూడాలి. ఒక పాటలు పాడాయని తెలుసు నాకు. ఆయన ఇలాగో పాటలు పాడుతూ ఉంటాడు, ఇలా చూస్తాడు కాసేపు, ఇలా చూస్తాడు కాసేపు, ఇలా చూస్తాడు కాసేపు, ఇలా చూస్తాడు కాసేపు. ఆ తలకాయ బొంగరం గిర్రం తిరుగుతూ ఉంటుంది. ఆయన పేరు చెప్పలే, మరి వీళ్ళందరూ కోపం వచ్చేది. ఆ తలకాయ తిరుగుతుంది. అలాంటి సంగతి కూడా తాగలేదు నా జీవితంలో కనుక. ఆయనే కనపడుతున్నాడు. కళ్ళు ఎలా చూడాలి, ఎలా చూడాలి, సరిగా చూడాలి. ఈ కళ్ళుని బట్టే నరకానికి వెళ్ళిపోయి బ్యాచ్ బోర్డు మంది ఉన్నారు. కళ్ళు ఎలా చూడాలి, సరిగా చూడాలంటే సరి అయిన వాటిని చూడాలని అర్థం. సరి అయిన వాటిని చూడాలంటే దేవుడు నీకు చూపించేవి చూడాలి, లోకం చూపించేవి కాదు. లేకపోతే ఈ శరీరం పుట్టే కోరికలు చూపించేది కాదు. కళ్ళు సరిగా, వరలక్ష్మి గారు వాళ్ళ మనవడ సరిగ్గా చూస్తున్నారు. నా ప్రసంగం ఏంటంటే దేవుడు చూపించేది చూడమని చెప్తున్నాను. అందరూ స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. దేవుడు చూపించేవి సరిగా చూడాలి, సరిగా చూడాలి. అప్పుడు దేవుడు ఏం చేస్తాడంట, నీవు నడుచు మార్గమును సరళము చేయము, అప్పుడు నీ మార్గములను స్థిరములగును. మార్గాలు ఏమైపోవాలి, ఈ హృదయం అనేది భద్రం చేసుకొని నువ్వు దేవుని వైపు చూస్తే నువ్వు నడిచే మార్గాలు దేవుడు చక్కని మార్గాలు నీకు ఏర్పరుస్తాడు. నువ్వు భక్తి కలిగి జీవించలేకపోతున్నాను అంటున్నావు కదా. ఒకసారి పౌలు గారు కూడా మనకులాగే మాట్లాడేశాడు. ఒకసారి అపోస్తలుడు పౌలు ఏం మాట్లాడాడు, నేను మంచి చేయాలని చేయలేకపోతున్నాను, అయ్యో నన్ను ఎవడు రక్షించును అంటాడు పౌలు గారు. ఆయన బాధ చూస్తే మీ బాధ అలాంటిది ఇలాగ ఉంటుంది మీకు. కానీ సొలొమోను మనకు ధైర్యం చెప్తున్నాడు. ఏమని ధైర్యం చెప్తున్నాడు, నువ్వు సరిగా చూడు, నీ హృదయాన్ని భద్రం చేసుకో, దేవుని మాటలకు చోటి, అప్పుడు నీ మార్గములను నీవు సరళం చేయబడతాయి, నీ జీవితం స్థిరపడుతుంది. పెళ్ళై కొంత సంపాదిస్తూ బిడ్డలు కన్న వాళ్ళని స్థిరపడ్డారంట. మా పిల్లలు పెళ్ళయ్యాక చాలామంది నన్ను నా భార్యను ఏమన్నారంటే, మీరు స్థిరపడిపోయారండి, ఇంక మీకు ఇంక బాధ్యతలు లేవండి, బాధ్యతలను చక్కబెట్టేశారండి. బాధ్యతలను చక్కబెట్టేసాక ఎలా ఉంటుంది, చాలా బాగుంటుంది. కానీ అన్నిటికంటే గొప్ప విషయం ఏంటంటే నీ జీవితం స్థిరపడటం. ఏం చేయడం, స్థిరపడటం అంటే అర్థం ఏంటంటే, ఒక బైక్ కానీ కారు కానీ తోలుతున్నాం అనుకో, రోడ్డు అంటే వెళ్ళేటప్పుడు నేను సాధారణంగా కొద్దిగా ఎక్కువ స్పీడ్ వెళ్తాను. ఒక స్పీడ్ వచ్చిన తర్వాత ఆ స్పీడ్ దగ్గర కారుని బైక్ని నిలబెడతాం. కొంతమందికి అది నిలబెట్టకుండా రాదు. ఓ 100లోనో 80లోనో 60లోనో నిలబెట్టి తోలాలి. అప్పుడు డ్రైవింగ్ స్థిరమైనట్టు లెక్క. ఏదైనా అడ్డొస్తే బ్రేకులు వేస్తాం, అది వేరే విషయం. జీవితం కూడా స్థిరపడాలి. జీవితం కూడా ఈ రిథం అనేది ఒక ప్రాముఖ్యమైనది సంగీతంలో. ఈ రిథాన్ని నిలబెట్టడం అందరికీ రాదు, అది అనుభవాన్ని బట్టి ప్రావీణ్యతను బట్టి వస్తుంది. రిథం నిలబెట్టకుండా జారుకుంటూ వెళ్ళిపోతాడు ఒక్కొక్కడు. పాట పాడేవాడికి బాధే, వాయించేవాడికి బాధే. జీవితం స్థిరపడకపోవడం అంటే అంతే. ఏదో జారుడు బల్ల ఎక్కినట్టు ఉండకూడదు. తాళం అంటే పాటను నిలబెట్టాలి. తాళం సంగీతానికి బ్యాక్ బోన్. మనకి బ్యాక్ బోన్ ఎలాగో సంగీతానికి తాళం బ్యాక్ బోను. దేవుని మాటలు విని నువ్వు స్థిరపడటం నీ జీవితానికి ప్రాముఖ్యమైన విషయం. స్థిరపడాలి అంటే ముందు దేవుని దగ్గర నేర్చుకోవాలి, ఆయన వైపు చూడాలి, ఆయనలో మనం స్థిరపడిపోవాలి. అలాగూ మనం ముందుకు సాగాలి. ఇలాగూ జీవిస్తే కుడి తట్టుకు కానీ ఎడమ తట్టుకు కానీ తిరగొద్దు, నీ పాదమును కీడునకు దూరముగా తొలగించుకొనుమని చెప్తున్నాడు. ఇన్ని జాగ్రత్తలు సొలొమోను ఎందుకు చెప్పాడు అంటే, అన్ని జాగ్రత్తలు నాన్న చెప్పాడు. అన్ని జాగ్రత్తలు నాన్న చెప్పాడంటే వాళ్ళ నాన్నకి దేవుడు చెప్పాడు. దేవుడి దగ్గర దావీదు నేర్చుకున్నాడు, దావీదు దగ్గర సొలొమోను నేర్చుకున్నాడు.
ఈరోజు నువ్వు నేర్చుకునేదానిగా ఉండి దేవునిలో, పరిశుద్ధతలో, శ్రేష్టమైన జీవితంలో స్థిరపడిపోవాలి. అలాగూ జీవించగలిగిన నాడే నీ జీవితం సార్థకం అవుతుంది. నువ్వెందుకు పుట్టావో ఎరగక బతుకుతూ ఉంటావు. ఒక్కోసారి మన జీవిత గమ్యమేంటో తెలిసి బ్రతకాలి. మన ఎదుట దేవుడు ఏం గురి పెట్టాడు. ఒకవేళ పేదింట్లో పుడితే అక్కడ నీ పని ఏంటో దేవుడు ఒక పని పెట్టాడు, దాన్ని సక్రంగా చేయాలి. నేను పేదింట్లో పుట్టాను, అమ్మ బాబుని తిడతాం కాదు. కొన్నిసార్లు నీ స్నేహితుల్లో మంచి స్నేహితులు ఉంటారు, చెడ్డ స్నేహితులు ఉంటారు. చెడ్డ స్నేహితుడు ఉన్నాడు అని ఆయన వదిలిపెట్టామని నేను చెప్పను, కానీ అక్కడ నీ బాధ్యత ఏంటో నెరవేర్చాలి. నీ హృదయాన్ని నువ్వు కాపాడుకోవాలి, పదిలంగా కాపాడుకొని ప్రభువులో నువ్వు ఎదగాలి. అలాగూ మనం జీవించాలని భక్తుడైన సొలొమోను సామెతలు 4:20-27 చెప్తున్నాడు. ఇది దేవుని ప్రణాళిక, నీ ఎడలో ఉన్న ప్రణాళిక. దేవుని ఆత్మ ద్వారా సొలొమోను మనకు తెలియజేశాడు. ఆ ఉపదేశాన్ని నేను మీకు అందించాను. మీరు ఉపదేశాన్ని స్వీకరించి మీ జీవితంలో నుంచి, మీ హృదయంలోంచి జీవధారలు బయటకు వచ్చేలాగా మిమ్మల్ని మీరు దేవునికి సమర్పించుకోండి. దేవుడి వాక్యం మీ కొరకు దీవించునుగాక. అవకాశం ఉన్నారు, మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. హిస్సోపుతో కడుగు, ఇప్పుడే శుద్ధి అవుదున్. హిస్సోపుతో కడుగు, ఇప్పుడే శుద్ధి అవుదు. కళ్ళు మూసుకొని చేతులు పైకెత్తి ప్రార్థన చేయండి. కురిసేటి మంచు కన్నా తెల్లగౌదు పరిశుద్ధ వాక్యము చే. కురిసేటి మంచు కన్నా తెల్లగౌదు పరిశుద్ధ వాక్యము చే. మహిమా మహిమా మహోన్నత మారని ప్రియునికే. మహిమా మహిమా మహోన్నత కలువరి శుభపీఠము, కడుగును ప్రభు రక్తము. కలువరి శుభపీఠము, కడుగును ప్రభు రక్తము. జీవించు పరిశుద్ధ జీవా బలిగాను సమర్పించుచున్నామయ్యా. జీవించు పరిశుద్ధ జీవా బలిగాను సమర్పించుచున్నామయ్యా. మహిమా మహిమా మహోన్నత మారని ప్రియునికే. మహిమా మహిమా మహోన్నత మారని ప్రియునికే. గుడారము నా దేవుని సన్నిధానము, నీడకి వచ్చితిమే తేరని మధురమనే. తేరని మధురమనే, మళ్ళీ తేరని మధురమనే. చెప్పలు కూడా తెలుసు, స్తోత్రం చెప్పండి. హల్లెలూయా 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 హల్లెలూయా. దేవుని మాటలు నీ హృదయంలో చోటు ఉందా? దేవుని ప్రణాళికలకు నీ హృదయంలో చోటు ఉందా? నీ హృదయాన్ని అన్నిటికంటే భద్రంగా కాపాడుకుంటున్నావా? నీ హృదయంలోంచి జీవధారలు వచ్చినట్లు నీ జీవితాన్ని దేవుడిచ్చు శ్రేష్టమైన స్థానంలో నిలబెట్టగలుగుతూ ఉన్నావా? నీ జీవితం స్థిరమగినట్లు నీవు ఆయన వైపు చూడగలుగుతూ ఉన్నావా? ఎరిగి ఉండి ఎరగలేని వానిగా, చూస్తూ ఉండు చూడలేని వానిగా బ్రతుకుట నీకు క్షేమకరము కాదు. దేవుని వైపు చూసి నువ్వు బలము పొంది జయశీలిగా జీవించాలి, బలవంతునిగా జీవించాలి, ఆరోగ్యవంతునిగా జీవించాలి. దేవుడిచ్చిన ఆయుష్ను తుదమట్టుకు చూడగలేవానిగా జీవించాలి.
దేవుని గొప్పతనాన్ని నువ్వు కలిగి జీవించాలి. లోకము నీ వైపు చూచి నేర్చుకున్నట్లు సిద్ధపడాలి, బలపరచబడాలి, అభివృద్ధి పొందాలి. దేవుడికి నీకు ఇచ్చిన తలాంతులు అభివృద్ధి పరుచుకోవాలి. దేవుడు నీకు ఇచ్చిన స్కిల్ మేనేజ్మెంట్ బలపరుచుకోవాలి. దేవుని కొరకు నువ్వు ముందుకు సాగాలి. హల్లెలూయా 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 హల్లెలూయా. ఆశ్చర్యకరుడైన తండ్రి, గొప్ప దేవుడు, నీ ఘనమైన నామమునకు స్తోత్రములు. ఇంతవరకు విత్తన వాక్యాన్ని బిడ్డల కొరకు దీవెన కలుగు, చెప్పడిన సాక్ష్యాలు దీవెన కలుగు చేయం. చెప్పడిన సాక్ష్యంలో వారు చెప్పిన అవసరతలు తీర్చి వారిని బలపరచు. లైవ్ ఈ యొక్క రికార్డ్ చేయబడిన ఈ యొక్క వీడియోను చూస్తున్న వారిని దీవెనకరంగా చేయము. నీ ప్రసన్నతమైనగా వారితో ఉంచి వారిని భద్రపరచమని, నీ కార్యం చేయము. నీ కృపలను నీ బిడ్డలు తోడుగా ఉంచి అంతకంతకు జయశీలునట్టు తల్లిదండ్రులుగా వారి బాధ్యత, బిడ్డలుగా వారి బాధ్యత, యవనస్తులుగా వారి బాధ్యత, వృద్ధులుగా వారి బాధ్యత. వారిని ఎక్కడ ఉంచావో నీ ఉంచిన గురిని చూడగలిగినట్లు ప్రతి వారి మనోనేత్రము తెరుము. కమ్మిన చీకటిని పారదోలము, అంధకారమును పారదోలము, వ్యాధిని పారదోలము, విడుదల దయచేయము. కాపాడి భద్రపరచమని కోర్చు, తోడైండమని కోర్చు. యేసు పరిశుద్ధ నడుచున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. అందరూ కూర్చోనండి.